హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అటుకులతో సమోసా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దాం. ముందుగా 1 కప్పు మైదానైతే తీసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉండలు లేకుండా పిండినైతే బాగా కలిపేసుకోండి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగైతే సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ ఆయిల్ వేసి ఇంకొకసారి సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. అంతలోపు సమోసాలోకి థిక్ బ్యాటర్ కోసం 1 స్పూన్ మైదాని తీసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే థిక్ బ్యాటర్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే థిక్ బ్యాటర్ చేసుకోండి. పల్చగా అయితే వద్దండి. బ్యాటర్ వచ్చేసి థిక్గా ఉండాలి. ఇలా థిక్ బ్యాటర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సమోసాలోకి స్టఫింగ్ కోసం 1 కప్పులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే 1 కప్పు వరకు అటుకులు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం మైదా పిండినైతే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మైదా పిండిలో నుంచి ఒక చిన్న మైదా ముద్దనైతే తీసుకొని పొడిపిండి సాయంతో ఎంత వీలైతే అంత పతలాగా రుద్దేసుకోండి. ఇలా రుద్దుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 సైడ్స్ 5 మినిట్స్లో అయితే హీట్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 5 మినిట్స్ అంతేను. ఇలా హీట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ శాకు తీసుకొని హెచ్చులు తగ్గులు అన్నీ 4 పక్షాలుగా అయితే కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొకసారి సీడ్స్ అన్నీ కట్ చేసేసుకోండి. ఇలా సీడ్స్ కట్ చేసుకొని ఒక్కొక్కటిగా సమోసానైతే మడిచేసుకోవటమే. చూడండి, థిక్ బ్యాటర్ అప్లై చేసుకుంటూ సమోసాలో స్టఫింగ్ పెట్టుకొని ఈజీగా మడిచేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుండే. అన్ని సమోసాలు ఈ విధంగా మడిచేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా 2 పక్కల కాల్చుకోండి.
చూడండి సమోసాలు అయితే బాగా రెండు పక్కల కాలి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇంకా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవటమే. అదేవిధంగా మిగిలిన సమోసాలను కూడా అలాగే కాల్చుకోవాలి. లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే సమోసాల కోసం మనం హెచ్చుతగ్గులన్నీ కట్ చేస్తాం కదండి, ఆ హెచ్చుతగ్గులు కూడా లాస్ట్ టీ స్నాక్స్లోకి బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్